శ్రీ మాత్రే నమః. చపాతీలు ఈ విధానంలో చేస్తే చాలా స్మూత్గా ఉంటాయి, ఈజీగా కూడా చేసుకోగలుగుతాం. పిండి కలిపాక ఒక మూత పెట్టేసామనుకోండి, కొంచెం పిండి పైన అంతా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది. ప్రతిసారి క్లాత్ కప్పాలంటే వీలు ఉండకపోవచ్చు. అందుకని పిండి తడిపి పెట్టేశాక ఇలా ఒక్క మూత కాకుండా, ఇది చూడండి, ఒక మూత పెట్టాం కదా, గట్టిగా అనిపిస్తుంది. ఇలా కాకుండా రెండు మూతలు పెట్టేసేయాలి. ఇదిగోండి, ఒకటి లోపల ఇలా పెట్టి పైన ఇంకోటి పెట్టండి, చాలా స్మూత్గా అయిపోద్ది పిండి. ఆయిల్ తక్కువ వేసేసుకున్నాము, అలాంటి వాటికి ఇట్లా డ్రై అయిపోద్ది అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ గట్టిగా ఉన్నదాన్ని మనం కావాల్సినట్టుగా బాల్స్ చేసేసుకొని ఈ ఉండలకి ఎయిర్ బబుల్స్ లేకుండా చేసుకోవటం వల్ల చపాతీ కొంచెం లోపలంతా పొంగి బాగుంటుంది, బాగా వస్తుంది. అదే డైరెక్ట్గా ఈ ఉండ చేసేటప్పుడు మనం పైన అట్లా అన్నీ చేసామనుకోండి, చపాతీ గట్టిగా వస్తుంది. ఇది టిప్పు చపాతీ చేసుకునే వాళ్ళకి ఎప్పుడైనా సరే. ఇదిగోండి, అట్లా అనుకోవాలి. అట్లా గట్టిగా అనుకోవటం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉంటే మంచిగా వస్తుంది చపాతీ. అంటే లోపలంతా బాగా ఉడుకుతుంది, లేకుంటే ఆ ఉడకటం ఆగిపోయినట్టు అనిపిస్తుంది, అదో రకంగా ఉంటుంది. ఇది మనకి కొంచెం మల్టీగ్రెయిన్ పిండి కదా, ఎక్కువ పొంగదు చపాతీ, కానీ చాలా మెత్తగా ఉంటుంది. ఒక్కొక్కసారి అటు ఇటు తిప్పుతున్నప్పుడే ఇరిగిపోద్ది, అంత స్మూత్గా ఉంటుంది. ఈ పిండితో చపాతీలు చేసేటప్పుడు మళ్ళీ గోధుమ పిండి వాడటం వల్ల కూడా ఒక్కొక్కసారి తిరగదు చపాతీ, గుండ్రంగా తిరగదు, అంటుకుంటూ ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే, ఎప్పుడూ చపాతీ చేసేటప్పుడు కొంచెం పిండి ఎక్కువేం వాడం కదా, బియ్యం పిండి వాడుకోవచ్చు. జొన్న రొట్టె చేసినా, రాగి రొట్టె, సజ్జ రొట్టె, వేటికైనా సరే బియ్యం పిండే బాగా యూజ్ అవుతుంది. అసలు జొన్న రొట్టె చేసేవాళ్ళు కూడా ఎంత జొన్న రొట్టెలకైనా జొన్న పిండి కొంచెం రొట్టె ఈజీగా జరగదు, చపాతీ పిండి కూడా అంతే. అందుకని చెప్పేసి బియ్యం పిండితో చేసుకోండి. బియ్యం పిండి చాలా స్మూత్గా ఉంటుంది. ఊరికి ఇట్లా తర్వాత అయిపోయాక ఇట్లా అనగానే ఏదైనా పొడి ఉన్నా కూడా రాలిపోద్ది, మనకి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది ఈ బియ్యం పిండితో చపాతీ చేయటం వల్ల. ఈవెన్గా చేసుకోవడానికి ట్రై చేయాలి. చుట్టూ ఒక చోట మందము, ఒక చోట పలచగా ఉన్నా కూడా పొంగటంలోనూ తేడా ఉంటుంది, మాడిపోతూ ఉంటుంది, పెనానికి కూడా అంటుకుంటూ ఉంటుంది ఒకవైపున. అట్లా కాకుండా ఇది 2-3 సార్లు తిప్పుకుంటూ, 2 సార్లు అటు 2 సార్లు ఇటు 2 సార్లు ఈ విధంగా తిప్పటం వల్ల స్మూత్గా వస్తుంది. అంతా ఒకేలాగా ఉంటుంది మనకి, అటువైపు మందం ఇటువైపు పలచగల లేకుండా గుండ్రంగా కూడా వస్తుంది చపాతీ. ఈ ఉండ చేసుకునేటప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా చేసుకోవటంలోనే గుండ్రంగా తిరుగుద్ది చపాతీ. ఆ ఎయిర్ బబుల్స్ ఉన్నప్పుడు చపాతీ అటు ఇటు ఏది అంటే గుండ్రంగా రాదు సరిగ్గా. అసలు బాల్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా చేయాలి అది. ఆ ఉండ చేసేటప్పుడు నీట్గా చేస్తే చపాతీ ఎట్ట కావాలంటే అటు తిరిగిపోద్ది. 2-3 సార్లకి ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అంతే, ఆయిల్ ఎక్కువ వేయాల్సిన పని, జస్ట్ ఊరికే అట్లా ఒకసారి ముంచేసి స్పూను అదే రాసేసినా కూడా చాలు. నేను ఈ పిండిలో కూడా ఆయిల్ ఏం వేసి కలపలేదు. ఈ పిండిని కొంచెం సాల్ట్ వేసాను. ఉదయం పప్పు సాంబార్ కోసమని పప్పు ఉడికిస్తే కొంచెం వాటర్ తీసాను ఆ పప్పులో నుంచి. అలాంటి వాటర్ వేసుకొని, లేదు అంటే గోరుచిక్కుడుకాయలు ఉడికించుకుంటాము, ఆ మిగిలిన వాటరు, తర్వాత పల్లీలు లాంటివి ఉడికించుకుంటాము, శనగలు, పల్లీలు, చిలకడ దుంపలు ఉడికించుకుంటాము, క్యాబేజీ ఉడికించుకుంటాము. లేదు అంటే పెరుగులో కూడా ఒక్కొక్కసారి వాటర్ తేటలాగా వస్తుంది. ఇలాంటి వాటితో ఈ పిండిలు కలుపుకోవటం వల్ల స్మూత్గా ఉంటుంది. అంటే ఆయిల్ ప్లేస్లో ఆయిల్ వేయకుండా ఇలాంటివి ఏ వాటర్ యాడ్ చేసినా కూడా చాలా స్మూత్గా వస్తుంది. పెరుగులో ఉన్న వాటరు, లేదు అంటే పాలు, పచ్చిపాలైనా, కాగిన పాలు, మేగడ ఏదున్నా పర్వాలా, అయితే ఈ ఆయిల్ వేసే ప్లేస్లో ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మార్నింగు ఇట్లా కొంచెం ఏదో ఉంటే పప్పులో వాటర్ ఉంటే వేసాను, ఎక్కువ ఏం లేదు, 2-3 స్పూన్లు వాటర్ వచ్చింది. ఆ వాటర్ వేసాను. ఆయిల్ అసలు ఏం వేయలేదు, ఒట్టిగా సాల్ట్ వేసేసి కలిపాను. ఈ పిండి కూడా మనం పక్కన పెట్టేటప్పుడు కూడా ఇందాక చెప్పిన విధంగా ఒక్క మూతే పెట్టామనుకోండి, బాక్స్లో పెట్టేసినా కూడా డ్రై అయిపోద్ది, పైన అట్టగట్టినట్టు వస్తుంది. అందుకనేసి బాక్స్లో పెట్టిన లోపల ఇంకొక మూత పెట్టి ఆ పైన మూత పెట్టండి. 2 మూతలు పెట్టారంటే పిండి చాలా స్మూత్గా ఉంటుంది ఎప్పుడు కూడా.
ఇదిగోండి, ఇది బియ్యం పిండితో చేసాము. ఈ చపాతీ కట్టె కడిగేశాక ఈ వేడి పెన్నం మీద పెట్టండి, అది కూడా డ్రై అయిపోయి పుచ్చు పట్టకుండా బాగుంటుంది. చపాతీలు చూడండి ఎక్కువ మాడకుండా ఈ కలర్లోనే వేయించుకోవాలి, కాల్చుకోవాలి. థ్యాంక్ యూ.